బాలాపురం అనే గ్రామంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. అతడు నేతి వ్యాపారం చేసేవాడు. అందరితో బాగా మాట్లాడేవాడు. అలా తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు. వ్యాపారం పెరిగే కొద్దీ ధనయ్యకు దురాశ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి అమ్మడం మొదలు పెట్టాడు. బాగా సంపాదించాడు. ఒకటి రెండు మోదు రోజు మంచి లాభం వచ్చింది. నీకోసమే సుబ్బమ్మ, అసలైన నెయ్యి. నీలాంటి నిజాయితీ పరుడు లేడు ధనయ్య. రాజయ్య ఆ ఊరు పెద్ద. అతని ఇంట్లో పెండ్లి. ఆరు డబ్బాల నెయ్యి కావాలని రాజయ్య ధనయ్యను అడిగారు. అజయ్ గారు, దయచేయండి, దయచేయండి. మీలాంటి పెద్దవారు మా దుకాణానికి రావడం మా అదృష్టం. దానయ్య, ఈరోజు మా ఇంట్లో పెళ్లి విందుకు 6 డబ్బాల శ్రేష్టమైన నెయ్యి కావాలి. తప్పకుండా రాజయ్య గారు. శ్రేష్టమైన నెయ్యిని మీ ఇంటికే పంపిస్తాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ రాజయ్య. ఆనందం ఆనందం ఆనందం. జాగ్రత్తగా తీసుకెళ్ళండి రాజయ్య గారింటికి. ధనయ్య ఆయన ఇంటికి కూడా కల్తీ నెయ్యి పంపారు. ఆ నేతి వంటకాలు తిన్న వారందరికీ వాంతులయ్యాయి. రాజయ్య గారు, భోజనం చేసిన వాళ్ళందరూ కడుపు నొప్పితో బాధపడుతున్నారు. అది తెలుసుకున్న రాజయ్య కోపంతో ధనయ్యని పిలిపించి పంచాయతీ పెట్టారు. ఇదిగో తీసుకోండి, స్వచ్ఛమైన నెయ్యి, చౌక చౌక. ధనయ్య, రాజయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. పంచాయతీలో ధనయ్యపై విచారణ జరిగింది. ధనయ్య దోషి అని తేలింది. ధనయ్య, ఈ గ్రామంలో నమ్మకం అనేది ప్రాణం లాంటిది. కానీ ఈరోజు నువ్వు దానిని చంపేశావు. కల్తీ నెయ్యి పోసావు కాబట్టి దానికి ఫలితంగా నీ ముందు 3 శిక్షలున్నాయి. అందులో ఒకటి ఎంచుకో. అతనికి 3 శిక్షలు సూచించారు. హేళన ఒకదాన్ని ఎందుకొమ్మన్నారు. 1000 రూపాయల జరిమానా చెల్లించమన్నారు. 1000 రూపాయలు జరిమానా, 100 కొరడా దెబ్బలు, లేదా కిలో కల్తీ నెయ్యి. ఈ 3 ఏదో ఒకటి ఎంచుకో.
అమ్మో 1000 రూపాయల చెల్లించనన్నాడు. నోరు కొరడా దెబ్బలు తినమన్నారు. చేప కదన్నాడు. కల్తీ మేయి 1 కిలో తాగమన్నారు. ఇది లాభసాటిగా ఉన్నదని సరే అన్నాడు. నేను ఆ నెయ్యి తాగుతాను. నెయ్యి తాగడం మొదలుపెట్టి పూర్తిగా తాగలేకపోయాడు. ఆపండి, దయచేసి. నేను ఆ కొరడా దెబ్బలు తింటాను. సరే, నోరు కొరడా దెబ్బలు తింటా అన్నారు. యాభై దెబ్బల వరకు ఓచుకున్నారు. ఆపై తట్టుకోలేకపోయారు. నన్ను క్షమించండి రాజయ్య గారు. నేను 1000 రూపాయల జరిమానా కట్టేస్తాను. చివరకు 1000 రూపాయల జరిమానా కూడా చెల్లించాడు. ధనయ్య, సంపాదన నాణాల్లో కాదు, నిజాయితీలో ఉంటుంది. ఈ పాఠం ఎప్పటికీ గుర్తుంచుకో. దురాశ వల్ల పిసినారి ధనయ్య అన్ని శిక్షలు అనుభవించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి: ఆశ, మోసం అకారికంగా లాభం చేకూరుస్తాయి, కానీ చివరకు అవి అవమానం, శిక్ష, ఒంటరితనంగా ముగుస్తాయి. నిజాయితీ లేకుండా సంపాదించిన లాభం చివరకు బాధనే తెస్తుంది. బాధ్యత తీసుకొని సరిదిద్దితేనే విశ్వాసం తిరిగి వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. you